హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ప్రముఖ కంపెనీ అయిన టాటా కమ్యూనికేషన్ నుంచి అయితే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్ మీద అయితే రీసెంట్గానే హైరింగ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ యొక్క పోర్టల్లోనే జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఏ విభాగంలో సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే శాలరీ కూడా 35,000 పర్ మంత్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు అనమాట. కేవలం చాలా ఇంటర్వ్యూ రూపంలోనే మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్ అలా కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. గాయస్, మనం అక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే టాటా కమ్యూనికేషన్స్ నుంచి అయితే వాళ్ళకి అఫీషియల్ పేజ్లోనే జూనియర్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ మీద అయితే హైరింగ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట రీసెంట్గానే. సో ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అలాగే వర్క్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనం గమనించుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం గైస్. ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లోను అండ్ అలాగే కామెంట్ సెక్షన్లోను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. స్టార్టింగ్లోనే మీరు అనేది గమనించుకోవచ్చు, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే వడాఫోన్ యూకే అనేది కంపెనీకి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క వడాఫోన్ నెట్వర్క్ సంబంధించి మనం కస్టమర్ సర్వీస్ విభాగంలో అయితే మనము పూర్తిగా అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే లొకేషన్ కూడా ఇండియా అయితే అవ్వడం జరుగుతుంది. జాబ్ ఐడి కూడా మెన్షన్ చేశారు గైస్, గమనించగలరు. అండ్ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ యొక్క మినిమం క్వాలిఫికేషన్ ఏంటి జాబ్కు సంబంధించి అని మనం గమనించినట్టయితే ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే మనం ఈ యొక్క అప్లికేషన్స్ అనేది పెట్టుకోవటానికి అయితే ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే విత్ 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అలాగే ఆపరేషనల్ రోల్ విత్ వర్క్స్ అండర్ సూపర్విజన్ రెస్పాన్సిబుల్ ఫర్ డే బై డే కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క నెట్వర్క్ సంబంధించి కస్టమర్ సర్వీస్ ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో ఒక రెస్పాన్సిబుల్గా డే బై డే అయితే మనము ఆ యొక్క రోల్ని అయితే మనము చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే డైలీ మెయింటైన్ డైలీ యాక్టివిటీస్ అండ్ రొటీన్స్ అని అనమాట. సో ఏదైతే ఆ నెట్వర్క్ గురించి మనం కస్టమర్ సపోర్ట్ విభాగంలో వర్క్ చేయడం జరుగుతుంది కదా, అవన్నీ కూడా డైలీ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, ఏవైతే రూట్నెస్ ఉంటాయో అవన్నీ కూడా మనం మెయింటైన్ చేసేటట్టయితే మనం ఉండాలి అనేది క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అలాగే జాబ్ టైప్ వచ్చేటప్పటికి ఫుల్ టైమ్ జాబ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే షిఫ్ట్స్ కూడా ఎన్ఏని అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో నాట్ అప్లికబుల్ అన్నమాట. సో వీలంత వాటికి మనకి డే షిఫ్ట్స్లోను అండ్ అలాగే నైట్ షిఫ్ట్స్లోను మనం వర్క్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క మనకి రోల్ మీదకి సంబంధించి రిక్వైర్డ్ స్కిల్స్ కూడా వీళ్ళు గమనించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ స్కిల్స్ అన్ని కూడా మన రెజ్యూమ్లో అయితే ప్రాపర్గా మెయింటైన్ అయితే చేయండి గైస్. షార్ట్ లిస్ట్ అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట, ప్రతి ఒక్కరు గమనించగలరు. అండ్ అలాగే స్కిల్స్ మనం గమనించినట్లయితే కస్టమర్ సర్వీస్ స్కిల్స్ మనకు కలిగి ఉండాలి. ఏదైనా ఇష్యూ వస్తే దానికి ఇష్యూని మనం సాల్వ్ చేసే స్కిల్స్ మనకు కలిగి ఉండాలి. ఎనీ క్వైరీస్ కూడా మనం సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఇంటర్నెట్ గురించి తెలిసి ఉండాలి. టెక్నికల్ సపోర్ట్ మనం ఇచ్చే విధంగా కలిగి ఉండాలని వివిధ రకమైన స్కిల్స్ ఉంటే వీళ్ళు బెనిఫిట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క జాబ్ రోల్కి సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ మనం గమనించినట్టయితే 35,000 పర్ మంత్ అయితే మనము ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ యొక్క కస్టమర్ సర్వీస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మనం గమనించినట్టయితే ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు గైస్. కేవలం షార్ట్ లిస్టెడ్ పీపుల్కి అందరికీ కూడా కేవలం ఇంటర్వ్యూ రూపంలోనే మనము సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చే ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఇచ్చినట్టయితే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసిన వెంటనే వీళ్ళు మంత్లీ శాలరీ సిటీసీ కిందకి 35,000 పర్ మంత్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే ఇనిషియల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇనిషియల్గా ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేస్తారు గైస్. సో ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా కస్టమర్ సర్వీస్ మనం ఇవ్వాలి ఆ నెట్వర్క్ సంబంధించి అనేది క్లియర్గా ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్లోనే మనం పూర్తిగా అనేది వర్క్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో ఏం లేదనమాట, ఎవరైతే ఈ యొక్క వడాఫోన్
నెట్వర్క్‌కి సంబంధించి ఎవరైతే యూజర్స్ ఉంటారో, ఆ యూజర్స్‌కి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నా గూడా మనము త్రూ కస్టమర్ సర్వీస్ విభాగంలో మనం ఎగ్జిక్యూటివ్‌గా ఉండి, ఆ యొక్క వచ్చిన ఏవైతే క్వెరీస్ ఉంటాయో, ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ చేసే విధాలంగా ఉండాలనమాట. అంటే మనం కాల్స్ మాట్లాడాల్సయితే ఉంటుంది. అండ్ అలాగే వాట్సాప్ చాట్ అయితే చేయాల్సయితే ఉంటుంది. అండ్ అలాగే ఈమెయిల్ రూపంలో గూడా మనం మెయిల్స్ గూడా చేసే విధంగా మనకు కలిగి ఉండాలనమాట. మెయిన్ వర్క్ అంతా గూడా ఇదే ఉంటుంది గైస్. సో, జాబ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా గూడా నాకు కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఇప్పుడైతే నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గదా! ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టే మీకు ఈ విధంగా అఫీషియల్‌గా టాటా కమ్యూనికేషన్స్ కంపెనీకి సంబంధించి అఫీషియల్‌గా ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రైట్ సైడ్‌లో యెల్లో బటన్‌లో అయితే అప్లై బటన్ అనేది కనబడడం జరుగుతుందనమాట. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి అప్లై ప్రాసెస్ కోసం. సో, అందరి పేజ్ ఓపెన్ అయ్యి లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే హోమ్ అనేది రావటం అయితే జరుగుతుందనమాట. అంటే సైన్ ఇన్ అయ్యి మనము అప్లికేషన్ అనేది మనం ఫిల్ అయితే చేయాల్సయితే ఉంటుంది. వన్స్ మీ యొక్క ఈ యొక్క డేటా కమ్యూనికేషన్స్‌లో మాకు ఎలాంటి అకౌంట్ అయితే లేదు అని అనుకుంటే మాత్రం కింద చూసారా? క్రియేట్ యువర్ అకౌంట్. సో, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు గైస్. సో, అదనమాట అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి. సో, ఒకసారి నేను చూపిస్తాను. వన్స్ మీ యొక్క ఆల్రెడీ అకౌంట్ ఉంటే మాత్రం ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ అయితే చేసుకోవచ్చు. లేదు మాకు అకౌంట్ లేదంటే మాత్రం క్రియేట్ యువర్ అకౌంట్ కింద కనపడుతుంది కదా! క్రియేట్ యువర్ అకౌంట్ అనేది క్లిక్ చేసినట్టయితే ఇగో ఇవాళ రావటం అయితే జరుగుతుందనమాట. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అండ్ రీటైప్ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ గూడా ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరనేది అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. కింద చూసుకున్నారా మళ్ళీ లాగిన్ అనేది కనబడతం జరుగుతుంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏవైతే పాస్వర్డ్ అని ఈమెయిల్ ఐడీ ఇచ్చారో సేమ్ అవే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరనేది లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క రెజ్యూమ్ ఏవైతే అడుగుతుందో ప్రాపర్‌గా అవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ప్రాపర్‌గా సబ్మిట్ అవుతుంది గైస్. సో, వితిన్ 2, 3 డేస్‌లోనే మనం ఎక్స్‌పెక్ట్ అనేది చేయొచ్చనమాట. మెయిల్ రూపంలోనే ఇంటర్వ్యూ కాల్ అనేది. సో, షార్ట్ లిస్టెడ్ పీపుల్స్‌కి అందరికీ గూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని ఎవరైతే మిస్ చేసుకోవద్దు గైస్. సో, ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గూడా అప్లికేషన్స్‌కి అయితే ఉంటుంది. మినిమమ్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే సరిపోతుందనమాట. కేవలం మనము జూనియర్ కస్టమర్ సర్వీస్‌లోనే మన విభాగంలో వర్క్ చేసుకుంటాం గాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది జాబ్. ఎవరి యొక్క ఆపర్చునిటీని మిస్ అయితే చేసుకోవద్దు గైస్. సో, ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో, దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.